హలో ఆల్ అందరికీ. ఇదొచ్చేసి మేము కిట్టి పార్టీస్ 2023లో సంక్రాంతి థీమ్ కిట్టి పార్టీ పెట్టుకున్నామండి. సో, అప్పుడు దిగిన పిక్స్ అనమాట. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. సో, ఏంటంటే నేను పిక్స్ మెమరీగా దాచుకోవడం అనేది నాకు ఇంట్రెస్ట్. థీమ్స్ అన్నీ అలానే ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా అప్పటి నుంచే ఫ్రెండ్స్ అనేవాళ్ళు, "నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకో బావుంటది" అది ఇది అని. బట్ ఎప్పుడూ అంత జాబ్ వల్ల అంత ఇంట్రెస్ట్ లేదు. అన్నీ మేనేజ్ చేయలేం గదా! సో, ఏంటంటే సరే పెడదాం చాలా అకేషన్స్‌కెళ్తున్నాను గదా! ఏంటంటే ఎప్పటికైనా మెమరీగా ఉంటాయి అన్నట్టు నేను స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ నాకు డెకరేషన్ బా నచ్చి ఇంకా పిక్స్ దిగుతూనే ఉన్నాను. అండ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ నేను గేమ్స్‌లో విన్ అయినందుకు నాకు గిఫ్ట్స్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ 2లో విన్ అయినట్టున్నా. 2 వచ్చినట్టున్నాయి. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. 2 ఇయర్స్ అయింది కాబట్టి. ఇంకా ఆ రోజొచ్చేసి అందరూ సంక్రాంతి థీమ్ అని చెప్పేసి ముగ్గు థీమ్ కిట్టి పార్టీ కాబట్టి అందరూ ముగ్గు థీమ్ శారీస్ కట్టుకున్నాం ఇలాగా. గ్రూప్ పిక్స్ దిగాము. ఇంకా సంక్రాంతి థీమ్‌కి సంబంధించి ఫుడ్ కాబట్టి ఇలా చెక్కినాలు, రైసు అండ్ ఫ్లేవర్డ్ రైసు, చిప్సు, మాకిప్పుడు రోటి పచ్చడి, సాంబార్ గానీ, ఒక ఫిక్స్‌డ్ మెనూనే ఉంటది. నేమ్స్ ఒకటి చేంజ్ అవుతుంటాయి ఎప్పుడు. బట్ ప్యాటర్న్ అయితే అవే ఉంటాయి. ఐస్ క్రీమ్ పాన్ గూడా. అండ్ ఇక్కడొచ్చేసి గ్రూప్ పిక్స్. ఇది కంటిన్యూగా ఇంకా గ్రూప్ పిక్సే. ఎందుకంటే ఇంకా శారీస్ కట్టుకున్నాక అలా దిగడం అలవాటయిపోయింది. కిట్టీ గదా! ఇలా సెల్ఫీసు అట్లా అనమాట. సో, అలా ఫిక్స్‌డ్ మెనూ ఉంటది. ఇంకోటేంటంటే యాక్చువల్‌గా ఇంకోటేంటంటే ఇంకా మనీ 4000 అలా ఉంటది. 15 మెంబర్స్ ఉన్నాము. ఆ మనీ అంతా సేవింగే అనమాట. లక్కీ డ్రా తీసి ఎవరికొస్తే వాళ్ళకిస్తామనమాట. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం లార్జ్ అమౌంట్ కదా! దాచుకున్నట్టు ఉంటది అని జెప్పేసి మేమలా పెట్టుకున్నాము. ఇదిగోండి ముగ్గు థీమ్ శారీస్ అనమాట ఇవన్నీ. అప్పట్లో ముగ్గు థీమ్ చాలా ఫేమస్ కదా! బట్ ఒకళ్ళిద్దరు కట్టుకురాలేదు. బట్ మనమేమి అనలేం గదా! అందరిని ఫోర్స్ చేయలేము. ఇదొకసారి డెకరేషన్ అనమాట. మళ్ళీ లాస్ట్‌లో నేను వీడియో చూపిస్తాను డెకరేషను దగ్గరగా. అండ్ ఆ రోజొచ్చేసి నాకిక్కడ దియాసు అవి చాలా నచ్చినియి అని చెప్పేసి కంటిన్యూగా పిక్స్ దిగుతున్నాను. ఇంకా చెరుకు కుండలు సంక్రాంతికి సింబాలిక్ కాబట్టి సో, అలా దిగాననమాట. ఇంకోటి నేను షార్ట్ ఒకటి పెట్టా అనమాట. ఇలా చీరలు పట్టుకొని అందరూ నడుస్తూ ఉంటే, ఆ షార్ట్ చూడండి సాంగ్ పెట్టుకొని. చెప్పా గదా! ఒక ఇద్దరు ముగ్గురు కట్టుకురాలేదు అంతే. ఆ సాంగ్ అయితే వాచ్ చేయండి. ఇంకోటేంటంటే మేము ఫుడ్డొచ్చేసి అందరూ తలా ఒక ఐటెమ్ అనమాట. హోస్ట్ వచ్చేసి ఆ రోజు గేమ్స్ అన్నీ తను టైడ్ అవుతది కాబట్టి ఏంటంటే రిమైనింగ్ వాళ్ళందరూ తలా ఒక ఐటెమ్ తీసుకొస్తారు. సో, అట్లా ఈజీగా ఉంటది అని చెప్పేసి మేము పెట్టుకున్నామనమాట. సో, ఇక్కడేంటంటే 3 గేమ్స్ ఉంటాయి. ఇదొక గేమ్ అనమాట. ఈ గేమ్‌లో ఏంటంటే ఆహ్, ఈ గేమ్‌లో ఏంటంటే బ్యాంగిల్‌ని అలా పెట్టి కాయిన్‌ని అటు ఇటు బ్యాలెన్స్ చేయాలనమాట. అలా నువ్వు ఎన్ని కాయిన్స్‌ని బ్యాలెన్స్ చేయగలవో వాళ్ళు విన్ అయినట్టనమాట. అందరికన్నా గూడా. సో, 3 గేమ్స్ అయితే మస్ట్ ఉంటది. అండ్ ఇంకోటి పంక్చువాలిటీ గిఫ్ట్ ఉండేదనమాట. సో, పంక్చువాలిటీ గిఫ్ట్ వచ్చేసి ఆ టైంలోపు ఎవరొస్తే వాళ్ళనమాట. అందరికి కలిపి లక్కీ డ్రా ఇస్తారు అది గూడా. అట్లా అనమాట. ఎందుకంటే అందరూ మంచిగా టైంకొస్తే కిట్టి హ్యాపీగా రన్ అవుతది అన్న ఉద్దేశంతో. సో, ఇదేంటంటే కొంచెం రిఫ్రెష్‌మెంట్ కోసం అందరూ పెట్టుకుంటూ ఉంటారు. కిట్టీస్ అనేవి ఇప్పుడు అలవాటయిపోయినాయి. ఇంకా తర్వాత థీమ్స్ వచ్చినియి. ఇంకా ఇప్పుడైతే ఇంకా ట్రెండీగా రీల్స్ చేస్తున్నారు. సో, ఏంటంటే ఇంకో గేము బ్యాంగిల్‌లో ఉన్న కాయిన్‌ని ఇట్లా రివర్స్ చేయాలనమాట. సో, ఎన్ని కాయిన్స్ చేయగలిగితే అన్ని వాళ్ళు విన్ అయినట్టనమాట. సో, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నాది బ్రౌన్ కలర్ శారీ. దాని మీద ముగ్గులున్నాయి చూడండి. అండ్ కొంచెం ఇది యాంటిక్ లుక్ ఇవ్వాలని చెప్పేసి నేను నెక్‌కి, ఇయర్ రింగ్సు, హ్యాండ్స్‌కి ఇలాంటివి వేశాననమాట. ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఫుడ్ ఐటెమ్స్ అలా లుక్కేసేయండి. మా మెనూలో కంపల్సరీ ఒక రోటి చట్నీ, వడలున్నాయి. అంటే ఒక హాట్, ఒక స్వీటు, ఐస్ క్రీమ్సు, పాన్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. సో, ఇంకా కర్డ్, రైసు ఏదన్నా ఫ్లేవర్డ్ రైసు, సాంబారు ఆర్ పప్పు అట్లా అనమాట. ఇంకిదొచ్చేసి డెకరేషను. అన్నీ గూడా సంక్రాంతికి సంబంధించి బంతి పూలు, సింబాలిక్‌గా చెరుకులు, కుండలు ఇంకా సంక్రాంతి అంటే అదే కదా మరి. సో, దానికి సింబాలిక్‌గా కైట్స్, ఓవరాల్ డెకరేషను. ఇంకా అందరికీ అడ్వాన్స్‌డ్ హ్యాపీ సంక్రాంతి. అంటే అప్పటికి రాలేదు. ఆ మంత్‌లో జరిగింది గాబట్టి అలా చెప్పా అనమాట. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై